మహిమగన్ గాక. దేవుడిచ్చిన అవకాశం బట్టి, దేవుడిచ్చిన కృప బట్టి కొన్ని మాటలు చెప్పుకుందామండి. పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు చెప్పుకుందాం. 32 కీర్తన 10వ వచనం. యెహోవాయందు నమ్మకించు వాడిని కృప ఆవరించున్నది. హల్లెలూయా. దేవుడు ఏమనంటే, దేవుడిని నమ్మకించిన వాళ్ళకి కృప ఆవరించుందన్నమాట. దేవుని నమ్మాలి. ఆయన నిజమైన దేవుడు, సజీవైన దేవుడు. ఆయన నమ్మిన వాళ్ళందరికీ దేవుడు వాళ్ళ బతుకులు, వాళ్ళ జీవితాలు మారుస్తాడు. హల్లెలూయా. దేవాదేవుడు ఏమన్నా ఒక సాక్ష్యం ఒక తల్లి చెప్తుంది. ఆ తల్లి తన భర్త చాలా మందు తాగువంట. తన కష్టపడిన డబ్బులు కూడా మందుగా తగలేసేవాడు. బిడ్డలు కూడా తల్లి మాట వినేవారు కదంట. భర్త అయితే ఇంకా భార్య మాట వినకుండా ఇష్టాధారం తిరిగి చాలా ఆ బిడ్డని దూషించడం, ఆ బిడ్డని కొట్టడం, చాలా నరకం పెట్టాడనమాట. ఈ బిడ్డ ఎన్నో క్షేత్రంలో, ఎన్నో దేవుళ్ళు, ఎన్నో దేవతలు మొక్కిందన్నమాట మారాలని. భర్తలో మార్పు లేదు, బిడ్డల్లో మార్పు లేదు. వాళ్ళ జీవితంలో ఆవరించుకుందన్నమాట. నా భర్త ఏదో రోజు మారుతాడు అనుకున్న తల్లి భర్త మారుడు కదన్న. చాలా మూర్ఖతంగా ఆ బిడ్డను కొట్టువాడంట. తనని కూడా చాలా చాలా భయంకరంగా దూషించాడు అనమాట. రోడ్డు మీద తాగేసి రోడ్డు మీద పడిపోయి తీసుకొచ్చి మళ్ళీ కడిగి భోజనం పెట్టిందన్నమాట. అలాగే తన ఇష్టాధారంగా తాగి తిరిగి తన భార్య బిడ్డలు పట్టించుకున్నాడు కాదు. అలాగే దేవుడు ఎన్నో దేవుళ్ళు చూసాం, కానీ ఏ దేవుడు నాతో మాట్లాడుతుందో, ఏ దేవత నాతో మాట్లాడుతుందో, నా బతుకెందుకు, నా జీవితం ఎందుకు సరిపోదని ఆవిడ ట్రై చేస్తుంటే, ఓ రోజున వంతుని మీదకి వెళ్ళిపోయి నీటిలో దూకేద్దామని ప్రయత్నం చేస్తున్నాను. అలా దూకినప్పుడు ఒక ఆవిడ వచ్చి కాపాడిందని. అమ్మాయి ఎందుకు సరిపోతున్నావు అంటే, నా బతుకుల్లో శాంతి లేదు, నా బతుకుల్లో నెమ్మది, నా బతుకుల్లో ప్రశాంతం లేదు. నా భర్త తాగేస్తా తిరుగుతున్నాడు. నా బిడ్డలు నా మాట ఇంటలేదు. నా బతుకెందుకు, నా జీవితం ఎందుకు, నేను చనిపోతే బెటర్ కదా, ఎందుకు నా జీవితానికి నేను సరిపోతాను. అమ్మ అలా కాదు, నువ్వెన్నో దేవుళ్ళు, ఎన్నో దేవత చూసాక నేను ప్రకటిస్తున్న దేవుడు, జీవంగల దేవుడు యేసయ్య. నీలో ఉన్న బాధ, నీలో ఉన్న కష్టం ఆయన సమస్తం వెలుగుడు దేవుడు. ఆయన సమస్తం చూస్తాడు. నువ్వు భయపడకమ్మా. నీ ప్రకటించిన దేవుడు యేసయ్య. నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకున్నప్పటికీ వెళ్ళి ప్రార్థన చేయి. యేసయ్య నా బతుకు, యేసయ్య నా జీవితంలో ప్రార్థన చేయనప్పటికీ ఆ బిడ్డ చెప్పిన మాట వాళ్ళు ఇంటికి వెళ్ళి సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నా. యేసయ్య నువ్వు నిజమైన దేవుడు అంటే కదయ్యా, యేసయ్య నువ్వు గొప్ప దేవుడు అంటే కదా, యేసయ్య నువ్వు బతుకులు మారుస్తూ ఉండే కదా, యేసయ్య నువ్వు జీవగల దేవుడు. ఇంకో నన్ను జ్ఞాపం చేసుకుని, నాకున్న బాధ, నాకున్న కష్టాన్ని జ్ఞాపం చేసుకోయ్యా. నా భర్త మారట్లేదు, నా బిడ్డలు మారట్లేదయ్యా, నేను సరిపోతున్నప్పటికీ. అలాగే దేవుడికి మొరపెట్టగా భర్తలో మార్పు వచ్చింది, బిడ్డలో మార్పు వచ్చింది. వాళ్ళందరూ కూడా దేవుడి సన్నిధిలో ఉన్నారంట. హల్లెలూయా. అలాగే నీ జీవితంలో కష్టాల్లో ఉన్నావు, నీ జీవితంలో బాధల్లో ఉన్నావు, నీ జీవితంలో నిందలో ఉన్నావు, నీ జీవితంలో అవమానంలో ఉన్నావు, నువ్వు భయపడవు. నువ్వు ప్రకటిస్తున్న దేవుడు యేసయ్య జీవంగల దేవుడు, ప్రాణముల దేవుడు. మీ బతుకులు మారిస్తే, మీ జీవితాలు మారితే, మీ పరిస్థితులు మారితే, మీలో ఉన్న చీకటి, మీలో ఉన్న బంధకం, మీలో ఉన్న అప్పులు, మీలో ఉన్న సమస్య కూడా దేవుడు తీసివేస్తున్నాడు. హల్లెలూయా. నీ ప్రకటిస్తున్న దేవుడు జీవంగల దేవుడు, నీ ప్రకటిస్తున్న గొప్ప దేవుడు, నీ ప్రకటిస్తున్న దేవుడు సమస్తం ఎరుగుడు దేవుడు. నీ ఆలోచన సమస్తం ఆయన తెలుసు. నీ హృదయం ఎంత కన్నీరు, నీ హృదయం ఎంత ఆవేదన, నీ హృదయం ఎంత బాధ ఉందో సమస్తం ఆయన చూస్తున్నాడు. నువ్వు భయపడకు, నువ్వేమీ చేసుకోకు. ఎందుకు ప్రకటిస్తున్న దేవుడు జీవంగల ఈ నిజమే. నువ్వు అడుగు, దేవా యేసయ్య నువ్వు నిజమైన దేవుడు అంటే కదా, మా బతుకులు, మా జీవితాలు మార్చు. నువ్వు అడిగిన వేళ దేవుని పట్ల కార్యం జరిగిస్తున్నాడు. హల్లెలూయా. యేసయ్యను ఒక పరిశుద్ధ దేవుడు దీవించిన గాక. ఆమేన్.